పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత. తన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చుకోవాలో ఆయన ఇష్టం. తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చుకుంటారా? లింగమనేని రమేష్‌కే ఇచ్చుకుంటారా? నాగబాబుకే ఇచ్చుకుంటారా? లేకపోతే ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటారా? ఆయన ఇష్టం. ఆయన దాన్ని కన్విన్స్ చేసుకునేటటువంటి బాధ్యత, తన కార్యకర్తలను కన్విన్స్ చేసుకునే బాధ్యత ఆయనదే. ఇందులో నో డౌట్. బట్ విశ్లేషణలు సహజంగా జరుగుతుంటాయి. కార్యకర్తలదైనా సరే వాళ్ళలో వాళ్ళే అంతర్మాదనం కూడా ఉంటుంది. బేసిక్ సమస్య ఏంటంటే ద పార్టీ విత్ డిఫరెన్స్ అన్నాం. అంటే మన పార్టీ ఇప్పుడున్నటువంటి ఇటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి భిన్నమైనది అని వచ్చాం మనం. ఆ భిన్నమైన రాజకీయమేనా ఇది? కూటమి కట్టడం భిన్నమేం కాదు, రొటీను. ఆ కూటమిలో కుల ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది ప్రజలు చూశారు. లేదని చెప్తాం, ఓకే. ప్రస్తుతం మన కార్యకర్తలు కూడా చప్పట్లు కొట్టచ్చు. ఇదివరకు ఏది కుల భావన అన్నా ఉండాలి దగ్గర నుంచి కాపుల్లోని అన్ని వర్గాలు ఒకటవ్వాలి, మనం పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పింది పవన్ కళ్యాణ్. అప్పుడు భిన్నమేముంది? అదే భిన్నం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కమ్మందరూ ఏకమై నన్ను గెలిపించాలని, జగన్ రెడ్లందరూ ఏకమై నన్ను గెలిపించాలని ఎప్పుడు పిలిపేవాళ్ళ. అది భిన్నం ఇక్కడ. ఇప్పుడు అసలు భిన్నం ఏంటి అంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో హరిప్రసాద్కి ఇచ్చారంటే కరెక్ట్. ఎందుకంటే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ తనకున్నటువంటి వేరే అవకాశాలు, ఇప్పటికి కూడా ఆయన జర్నలిజం ఫీల్డ్లోకి వెళ్తే కనుక 2 లక్షలు 3 లక్షల జీతం ఇచ్చి ఛానల్ ఆయన చేతిలో పెట్టేయడానికి బోల్డ్ అంతమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే తిరిగారు. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారంటే అర్థం ఉంది. నాగబాబు గారు ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని ఏమంటారు, పార్టీకి సంబంధించిన క్రైసిస్ మేనేజరు. ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా పార్టీని బాగా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారంటే అర్థం ఉంది, తప్పేం లేదు. అంతమందికి అయిన వాళ్ళకి ఇచ్చుకుని లింగమనేని కానివాడు ఎట్లా అవుతారు అన్నటువంటిదే ఇప్పుడు పార్టీ వర్గాలు చెప్పేది. ఫ్రమ్ ద బిగినింగ్ లింగమనేనికి ఉన్నది అన్నాడు. కానీ రాజ్యసభ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చుంటే, నరసింహారావు గారి పేరు ఏదో వినబడింది, ఆయనకి ఇచ్చున్న బాగుండును, లేదో ఒక ఎస్సీకో ఎస్టీకో ఇచ్చినా బాగుండును. ఇప్పుడు కులాల ప్రస్తావన ఎందుకు అంటే, మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? బీసీల నుంచి చింతకాయల విజయ్, ఎస్సీల నుంచి వరలరామయ్య అని ఎందుకు చెప్తుంది? కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు 21 మందిలో 10 మంది కాపులే ఉన్నారు, లేకపోతే మంత్రులు 3 ఉంటే 2 కాపు, ఒకళ్ళకమ్మ, ఇంకా అసలు బీసీ ఎక్కడ, ఎస్సీ ఎక్కడ, ఎస్టీ ఎక్కడ అన్నటువంటి పాయింట్ని బయటకు అనరు. కానీ గ్రౌండ్లో చర్చ నడిపిస్తారు అవతల కావాల్సినటువంటి వాళ్ళు. ఇక్కడ ఇంకోటి పోనీ జనసేన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా అదే సామాజిక వర్గానికి ఒక అర్థం ఉంది. కానీ ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళకి. అయినా సరే లేదు మా పార్టీ డిఫరెంట్గానే ఉంటుంది అంటే జనం నమ్ముతారు, లేదా కార్యకర్తలు నమ్ముతారంటే కార్యకర్తలు నమ్మచ్చేమో, బయటికి ఏమీ అనలేక చూడాల్సింది.